వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారైంది. ఈ నెల 31న నరసరావుపేట మండలం ఎల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు సీఎం చంద్రబాబు. అనంతరం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఎల్లమంద వద్ద సభా వేదిక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్పీ పరిశీలించారు. మొత్తంగా పల్నాడు జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. నిజానికి జనవరి 1వ తేదీన నూతన సంవత్సర వేడుకల్లో భాగంతో పాటు పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో కూడా సీఎం చంద్రబాబు పాల్గొంటారని ముందుగా ప్రచారం జరిగింది. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని పులిపాడు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. అన్న ప్రచారంతో దానికి సంబంధించిన ఏర్పాటు చేస్తుండగా సీఎం పర్యటనలో మార్పు చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారిని నూతన దంపతులు పివి సింధు వెంకట దత్తసాయి దర్శించుకున్నారు. ఇవాళ వేకువజామున అభిషేక సేవలో పాల్గొన్నారు. అంతకుముందు ఈ జంటకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మాజీ ప్రధానమంత్రి దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. గురువారం రాత్రి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఎయిమ్స్ కు తరలించారు. రాత్రి 8:30 సమయంలో అత్యవసర వార్డులో చేరిన ఆయనను కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో 9:51 సమయంలో ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. వయసు రీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో ఆయన ఇంటి వద్ద అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారని, ఆసుపత్రికి వచ్చాక తీవ్రంగా ప్రయత్నించినా కాపాడలేకపోయామని ఎయిమ్స్ బులెటిన్ వెల్లడించింది. మన్మోహన్ కు భార్య గురుశరణ్ కౌర్, 3 కుమార్తెలున్నారు. ఆయన మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, మల్లికార్జున్ ఖర్గే సంతాపం తెలిపారు.
పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భాగ్యనగర్కి చెందిన రౌడీ షీటర్ మాలకొండయ్య డబ్బులు వసూలు చేశారు. రౌడీ షీటర్ మాలకొండయ్య వసూల వ్యవహారంపై ఎమ్మెల్యే అనుచర వర్గం ఆగ్రహం వ్యక్తం చేశారు. 18 లక్షల మేర మోసం చేశారని పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో బాధితుడు అరీఫ్ ఫిర్యాదు చేశాడు. తన పేరుతో ఎవరైనా మోసాలకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే కార్యాలయంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. మోసం చేసిన విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మోసాలకు పాల్పడితే తమ ప్రభుత్వం ఉపేక్షించే ప్రసక్తి లేదన్న ఎమ్మెల్యే మాధవి అన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైతుల నడ్డీ విరిచే విధంగా కరెంటు ఛార్జీలను పెంచడాన్ని నిరసిస్తూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు పోరుబాట పట్టారు. ఈ సందర్భంగా చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమంను నిర్వహించారు. ఇందులో భాగంగా చిత్తూరులోని స్థానిక కట్టమంచి స్వామి వివేకానంద విగ్రహం నుండి గాంధీ రోడ్డులోని విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి నిరసన కార్యక్రమం చేపట్టారు. కరెంటు ఛార్జీలు పెంచి రైతులపై భారం మోపడాన్ని వెనక్కి తీసుకోవాలంటూ విద్యుత్ శాఖ ఈఈ మునిచంద్రకు వినతి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రైతులను ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చాక రైతుల కడుపు కొట్టే విధంగా పాలన చేయడం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి తగదన్నారు. ఈరోజు ప్రజల మీద మోపినటువంటి 16,000 కోట్ల భారం విద్యుత్ పైన ప్రయోగించి ప్రజలు నడ్డి విరచడానికి ఈ కూటమి ప్రభుత్వం 6 నెలలు తిరగక ముందే ప్రజల మీద భారం మోపుతా ఉన్నారు. మీరు చూస్తే పులివెందులలో ప్రచార సభలో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే 5 సంవత్సరాలు కూడా నాణ్యమైన విద్యుత్ ఇస్తూ రైతులకు పగటిపూట కరెంట్ ఇస్తూ అదేవిధంగా ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా సంపద సృష్టించి మేము 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వాన్ని నడిపిస్తాం. దాంట్లో భాగంగా సూపర్ 6 పథకాలు ఏదైతే అమలు చేశామో ఈ పథకాలను పూర్తిగా కూడా కంప్లీట్ గా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు మేము ఈ పథకాలని కొనసాగిస్తామనే విధంగా కూడా చెప్పారు. దాంట్లో భాగంగా చెప్పిన 6 నెలలు కాకముందే ఈ రోజు మొట్టమొదట విద్యుత్ ఛార్జీల మీద 16,000 కోట్లు పేదల మీద భారం వేయడం చాలా దురదృష్టకరం. ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి. లేని పక్షాన ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతూ ఉంటుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.
పులివెందుల విజయ గార్డెన్స్ లో జరిగిన సంగీత అహ్మదుల వివాహానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను వైఎస్ జగన్ దంపతులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణకు, సమసమాజ స్థాపనకు, త్యాగాలు, పోరాటాలకు తిరిగి సమాయత్తం కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపునిచ్చారు. గుంటూరు గాంధీ పార్క్ వద్ద గురువారం జరిగిన సిపిఐ శతవార్షికోత్సవ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. బీజేపీ ప్రభుత్వానికి స్వాతంత్ర్య సమర యోధులపై గౌరవం లేదు, రాజ్యాంగంపై విశ్వాసం లేదు, కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ దేశ సంపదను అంబానీ, ఆధోనీలకు దోచిపెడుతుంది. కేవలం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నానని రామకృష్ణ అన్నారు. ఏఐటీసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వెలుగురి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ దేశంలో నేడు పేదరికం, నిరుద్యోగం పెరిగిపోతుంది. లక్షల కోట్ల సంపద కేవలం కొంతమంది చేతిలోనే ఉండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పలువురు సిపిఐ సీనియర్ నాయకులను ఘనంగా సన్మానించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మన పార్టీ శాఖలు ఉన్న ప్రతి దగ్గర పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. మరి 100వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం. మన పార్టీ 1925 డిసెంబర్ 26వ తేదీ నాడు కాన్పూర్లో ఏర్పాటు చేయబడింది. ఆ రోజు దేశవ్యాప్తంగా ఉన్న మన కమ్యూనిస్టు మేధావులు, కార్మిక వర్గ నాయకులు ఎవరైతే మార్క్సిజం లెనినిజం పైన విశ్వాసం ఉందో, ఎవరైతే సోవియట్ యూనియన్లో జరిగిన విప్లవాన్ని దాని ప్రభావితమయ్యారో,
వారందరూ కూడా అక్కడ చేరి భారత కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఆ రోజుల్లో మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు. బ్రిటిష్ వారు అధికారంలో ఉన్న కాలంలో ఎలాంటి ప్రజాతంత్ర హక్కులు లేవు. ఎక్కడా స్వేచ్ఛగా తిరగడానికి కానీ, మాట్లాడడానికి కానీ, లేదా ఏదైనా ఒక పత్రికల్లో రాయడానికి కానీ ఎలాంటి అవకాశాలు లేని తరుణంలో ఆ రోజు మన పార్టీ ఆవిర్భవించింది. ఇవాళ సగర్వంగా చెప్తా ఉన్నాం, భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టినప్పటి నుండి కూడా పోరాడింది, పోరాటాల్లో రాడు తెలియంది. ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ప్రధానమైన పార్టీలు నంబర్ 1 జాతీయ కాంగ్రెస్ అయితే, దానితో పాటు పోరాటంలో పాల్గొన్న పార్టీ మన ఎర్ర జెండా పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే. కాబట్టి ఇవాళ దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు వస్తూ ఉన్నాయి, ఎన్నో పార్టీలు అధికారానికి కూడా వస్తూ ఉన్నాయి. కొన్ని పుట్ట మగలో పుట్టి పుబ్బలో పోతాయన్నట్లు వెళ్ళిపోతా ఉన్నాయి. కానీ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీలు భారతదేశం. తిరుమలపై తెలంగాణ మంత్రి కొండ సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నుంచి తిరుమలకు అధిక భక్తులు, అధిక రాబడి వస్తుందని బాంబు పేల్చారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి దయతో 2 రాష్ట్రాలు సుభిక్షంగా ప్రభుత్వాలకు బలాన్ని, ధైర్యాన్ని, ఆర్థిక బలాన్ని ఇచ్చి నడిపించాలని వేడుకున్నా అంటూ మీడియాతో మాట్లాడారు. ఏపీ కలిసి ఉన్నప్పుడు శ్రీశైలం మా గుడిగా ఉండేది. దురదృష్టం రాష్ట్రం విడిపోవడం వలన శ్రీశైలాన్ని కోల్పోయాం. అయినా మాకు మల్లన్నపై భక్తి ఎక్కువ అన్నారు. మా దురదృష్టం ఏంటంటే అంతకు ముందు మా తెలంగాణలో అంతా కలిసినప్పుడు మాకుండేది గుడి. మేము శ్రీశైలం గుడిని విడిపోవడం వలన కోల్పోయినా కూడా మాకు ఈ భక్తి అయితే మాకు ఎప్పుడు కూడా ఉంటుంది. కాకపోతే మాకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కడుందంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మా తెలంగాణ నుంచి వచ్చేటువంటి భక్తులు కొంత గత గవర్నమెంట్ నుంచి నిర్లక్ష్యానికి గురి కాబడతా ఉన్నారు. ఆ విషయంలో మేము ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ తో మంతనాలు జరుపుతా ఉన్నాము. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగానైతే కొన్ని పద్ధతులు, నియమాలు పాటించేవాళ్ళు, అదే పద్ధతిలో మా ప్రభుత్వానికి కూడా వారు ఇవ్వాలని వారికి మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా ఒక పాజిటివ్ వేలో మేమందరం కూడా చర్చించుకొని మొన్ననే వాళ్ళ కమిటీ కూడా వేయడం జరిగింది. కాబట్టి కమిటీలో నిర్ణయించుకొని మరి తెలంగాణకు నుంచి అధిక భక్తులు వస్తారు, అధిక రాబడి కూడా వస్తుంది. మరి గతంలో మాకు అక్కడి నుంచి కళ్యాణ మండపాలు కానీ, గుళ్ల డెవలప్మెంట్ల కోసం కానీ, కాలనీ గుళ్ల కోసం కానీ మాకు చాలా నిధులు వచ్చేవి. మరి అదే విధంగా మళ్ళీ అక్కడి నుంచి మాకు నిధులు రావాలని కూడా వారిని కోరుతూ, ఎందుకంటే తెలంగాణలో చాలా గుళ్ళు ఎక్కువగా ఉన్నాయి, మరి ప్రాచీనమైనటువంటి గుళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కళ్యాణ మండపాలు గ్రామాన కూడా అడుగుతా ఉన్నారు. కాబట్టి టీటీడీ వారు తలుచుకుంటే ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు తప్పకుండా ఒప్పుకొని మా తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి మరి నమ్మకాన్ని కలిగించి మా మీద ఒక ప్రత్యేక దృష్టి సారిస్తారని ఆశిస్తూ, మరి స్వామివారికి దర్శనం చాలా బాగా అయింది. మళ్లీ వారు మమ్మల్ని త్వరలోనే రప్పించుకొచ్చారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. వార్తలు సమాప్తం. నమస్కారం.